వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకొచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? కందనకాయ, గుండెకాయ ఫ్రై అండి. చాలా బావుంటది. నేనైతే ఒక కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అందులోని. ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కడిగేసుకున్న గుండెకాయలు ఉంటాయి కదండీ! బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇవి. క్లీన్ చేసేసుకొని ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెడితే అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ కూడా ఇందులో వేసేయాలండి. వేసి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండీ! ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా బాగా మిక్స్ అయినట్టు కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మొత్తం అంతా బాగా ఉంటూ ఉండాలండి. బాగా కలిగిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామనుకోండి, దీనికున్న పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టా వేసాం కదా! అదంతా పచ్చివాసన పోయిందాకా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే గుండెకాయలు అంటు గట్టేస్తాయి. అదే అడుగు పట్టేస్తాయి కదండీ! అది. నేనైతే బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేశాను. కారం గూడా వేసి కాశ్మీరీ కారం ఒక టేబుల్ స్పూన్ వేశానండి. వేసి గరం మసాలా, ధనియాల, జీలకర్ర పొడి వేసి ఇది కూడా బాగా ఫ్రై అయిందాకా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా! నేనైతే బాగా కలిపేసుకుంటున్నాను. మనకి వాటర్ ఏమి అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్‌తోనే మగ్గిపోతుంది. నేను మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను. లాస్ట్‌లో పచ్చిమిర్చి వేసుకున్నానండి, కరివేపాకుని. చాలా బావుంటుంది ఫ్రై అయితే. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇంట్రెస్ట్‌గా తింటారు.